రాష్ట్రంలో 78 టీఎంసీలు కలిగినటువంటి ఒక రిజర్వాయర్ను, 68 టీఎంసీలు కండ్లేరును, ఇతరత్ర అనేక రిజర్వాయర్లను దాదాపు 200 టీఎంసీలు కెపాసిటీ నిలుపుకునే సామర్థ్యం ఉన్నా కూడా నీళ్లు ఉండేటువంటి పరిస్థితిని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చిన ఈ జిల్లా ఇరిగేషన్కు సమగ్రంగా ముందు చూపుతో ఆలోచించినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను మనవి చేస్తున్నా. సమగ్ర సోమశిల కానివ్వండి, సమగ్ర కండలేరు కానివ్వండి, ఆయన ముఖ్యమంత్రిత్వంలోనే అయినాయి. మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరికి వెలుగొండ ప్రాజెక్టు తీసుకురావడంలో, ఆత్మకూరుకు సోమశిల హై లెవెల్ కెనాల్ తీసుకురావడంలో, మా గూడూరు ప్రాంతానికి స్వర్ణముఖి మీద బ్యారేజ్ తీసుకురావడంలో ఎన్టీ రామారావు గారు మెడ్రాస్కి నీళ్లు తీసుకుపోయేదానికి తెలుగుగా నిర్మించారు. కానీ ఈ జిల్లా రైతాంగానికి కావాల్సినటువంటి, మా దక్షిణ ప్రాంత రైతాంగానికి కావాల్సినటువంటి బ్రాంచ్ కాలువ, ప్రతి కాలువ నిర్మించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ జిల్లా రైతాంగానికి సమగ్రంగా ముందు చూపుతూ ఆలోచించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. మనకు తెలుసు, ఈరోజు శ్రీశైలం నీళ్లు వస్తున్నాయంటే 11,000 ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ ఆయన ముఖ్యమంత్రిత్వంలో 44,000 చేశాడు. సొంత పార్టీలో తెలంగాణ నుంచి అనేక వ్యతిరేకతలు వచ్చినా లెక్క చేయకుండా ఆయన చేపట్టే ఈరోజు ఫ్లడ్ డేస్లోనైనా మనం వాడుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇంకొంచెం ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు కెపాసిటీని 80,000 చేయాలనేటువంటి ఆలోచన చేశాడు. అయినా కూడా మనం తగ్గిపోతూ ఉన్నాయి. అంతకుముందు నెల్లూరు జిల్లా ఇరిగేషన్ పరిస్థితి ఆలోచిస్తే ఏదో కోవూరు డెల్టాలో కనిగిరి రిజర్వాయర్ కింద కొంత ప్రాంతం, ఇటు నెల్లూరు యానికట్ పరిధిలో ఏదో సర్వేపల్లి రిజర్వాయర్లో సర్వేపల్లి ప్రాంతానికి చెందినటువంటి కొంత ప్రాంతం మాత్రమే ఒక క్రాప్ పండేటువంటి పరిస్థితి. మిగిలిన జిల్లా మొత్తం 1 సంవత్సరం పండితే 4 సంవత్సరాలు ఎండిపోయేటువంటి పరిస్థితి. కారణం ఏదో చెరువుల మీద, చిన్న చిన్న నదుల మీద ఈ ఇరిగేషన్ సిస్టమ్ ఆధారమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు ఫ్లడ్ డేస్లోనైనా పోతిరెడ్డిపాడు నుంచి మన 2 ప్రాజెక్టులు నింపుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఈ యొక్క ఇంపార్టెన్స్ తెలియటం లేదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంపార్టెన్స్. కారణం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో సుభిక్షంగా కృష్ణాకి నీళ్లు వచ్చాయి. ఏదో మన అదృష్టమో చంద్రబాబు నాయుడు గారి అదృష్టమో ఈ 2 సంవత్సరాలు కూడా వస్తున్నాయి. 95-2004 మధ్య జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వచ్చినటువంటి ఈ యొక్క కరువులు మనకు అది స్ఫూర్తిగా తీసుకోవాలా. మనకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం. కారణం మనకు కృష్ణకు నీళ్లు వచ్చిన కొద్ది ఫ్లడ్ డేస్ వస్తాయి. 854 అడుగులు దాటితేనే పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి అయినా మన ప్రాజెక్టులు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి. మనకు ఈ శ్రీశైలం నీళ్లు స్టార్ట్ కాగానే హైడల్ పవర్ తయారు చేయడం తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా రోజుకు 8 టీఎంసీలు వాళ్ళ ప్రాజెక్టులు లిఫ్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. దీన్ని ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశాడు. 854కు ముందే వీళ్ళు ట్యాప్ చేసేస్తున్నారు వాటర్ని, దీనికి పరిష్కారం ఏందనే ఆలోచన ముందు చూపుతో రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు రాయలసీమ ప్రాజెక్టు నీటి అవసరాలు తీర్చేదానికి ఒక ముందు చూపుతో ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ ప్రయోజనాలకు, రాయలసీమ నెల్లూరు జిల్లా ప్రయోజనాలకు విఘ్నం కలిగించేటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీ ఆ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసినటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లా రైతాంగం ఈ ప్రాజెక్టు కోసం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనం స్ఫూర్తిగా మనం అభిమానించేటువంటి నాయకులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. రాయలసీమలో ఈనాడు ఈ ప్రాజెక్టులు అన్నీ వచ్చాయంటే దీనికి మూల కారకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రజా పోరాటాల ద్వారానే మెడలు వంచాడు ఆనాటి ప్రభుత్వాలను. అనేక ప్రాజెక్టుల రూపకల్పనకు ఆయనే మూల కారకుడు. అవతల ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఆయన ఆలోచన చేశాడో ఆ ప్రాజెక్టులన్నిటికీ జలయజ్ఞం అనేటువంటి కార్యక్రమం ద్వారా రూపకల్పన చేశాడు ఈ 4-5 జిల్లాల్లో. ఆ విధంగా ఆయన్ని స్ఫూర్తి తీసుకొని, ఆయన చేసినటువంటి ప్రజా పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దా సుబ్బు, నెల్లూరు సుబ్బుగా ఫేమస్. హలో, థ్యాంక్ యూ సార్. నేను అనుకోలేదు నాకు మైక్ ఇస్తారు మాట్లాడమంటారని. వేదిక మీద నేను కూడా అనుకోలేదు మీ ఎమ్మెల్సీ గారు మాట్లాడిస్తా ఉన్నారు. హలో, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నేను గత 2 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో
జగనన్న కోసం మాట్లాడుతూ జగనన్న మీద ఏదైనా నిందలు ఈ కూటమి ప్రభుత్వం వేస్తుంటే వాటిని తిప్పికొడుతూ నేను వీడియోలు చేయడం జరిగింది. అలాగే అందరి గుర్తింపు పొందాను. ఒక రెండు మాటలు నేను చెప్పాలని చెప్పి నేను మైక్ తీసుకోవడం కూడా జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనలో ఒక రైతే కనపడ్డాడు. ఆయన పంచెకట్టు కానీ ఆయన హావభావాలు కానీ ఒక రైతు పరిపాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉండింది. అదేవిధంగా వ్యవసాయం అనేది ఒక బిజినెస్ కాదు, అది ఒక మహాయజ్ఞం. అది తెలుసుకున్న రాజశేఖర రెడ్డి గారు దానికి జలయజ్ఞాన్ని తోడు చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియో ఉంది, నా కనుక అవకాశం ఇస్తే ఆ వీడియో ప్లే చేస్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు వీడియో ఒకే ఒక్క నిమిషము. రాను వరి తినేవాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎవరు తినడం, నేనైతే రైసే తినడం వల్ల. మీరు చాలా మంది తింటున్నారు నాకు తెలుసు, కానీ నేను వెజిటబుల్స్ ప్రోటీన్ దీనికి అలవాటు పడిపోయాం. దీనివల్ల ఏంటి, ఆరోగ్యం బాగుంటుంది. నేను షుగర్ ఈ రైస్ తిని మళ్ళా నేను గోళీలు వేసుకోవాలి. అంటే రైస్ తింటే షుగరు, బీపీ, థైరాయిడ్ జబ్బులు వస్తున్నాయి, నేను అన్నం తినడం మానేశాను అన్నాడు. కాబట్టి రైతుల కోసం ఆలోచించడం కూడా మానేశాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు రైతు పంట పండిస్తేనే ప్రతి ఒక్కరూ జీవనం సాగిస్తున్నది. అలాంటిది రైసు మానేయమన్నాడంటే రైతు మీద ఆయనకున్న ప్రేమని మనం ఒక్కసారి ఆలోచిద్దాం. దయచేసి మన పెద్దలందరి ఆధ్వర్యంలో రైతులందరూ ఉద్యమించి మనకు కావలసినటువంటి హక్కుల సాధన కోసం, ఎందుకంటే విద్యార్థి లోకం కానీ రైతు లోకం కానీ మహిళా లోకం కానీ కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు పడిపోతాయి. కాబట్టి మీ హక్కుల సాధన కోసం మీరు నడుం బిగిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగనన్న, జై జగనన్న. ఇక నుంచి మీ పేరు ఏందని అడిగితే జగన్ అనే చెప్పండి ఈ 3 ఏళ్ళు.